మరి కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క గుణలక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. మరి ఈరోజు మనం చూసుకోబోయే అంశం ఏంటంటే దేవుడు సత్యవంతుడు, నమ్మతగినవాడు. దేవుడు సత్యవంతుడు, నమ్మతగినవాడు అనే విషయాన్ని మనం ఈరోజు చూసుకుంటాము. ఈరోజు కూడా చాలా వచనాలు ఉంటాయి కాబట్టి మనము క్లుప్తంగా చాలా విషయాలు చూసుకుందాం. వెయిన్ గ్రూడమ్ అనే వ్యక్తి ఇలా రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు సత్యవంతుడు అన్నప్పుడు ఆయన నిజమైన దేవుడు మరియు ఆయన యొక్క జ్ఞానము మరియు మాటలు సత్యవంతమైనవి, సత్యానికి ప్రమాణమైనవి. దేవుడు సత్యవంతుడు అన్నప్పుడు ఆయన నిజమైన దేవుడు మరియు ఆయన యొక్క జ్ఞానము మరియు మాటలు సత్యవంతమైనవి, సత్యానికి ప్రమాణమైనవి అన్నట్టుగా. అంటే స్టాండర్డ్ ప్రమాణం అంటే. సత్యవంతుడు లేదా దానికి ఇంకా వేరే పదాలు మనం చూసుకున్నట్టయితే నిజమైన, విశ్వసనీయుడు, నమ్మదగినవాడు, ఇవన్నీ పదాలు వస్తాయి అన్నమాట. సత్యవంతుడు, నిజమైన, విశ్వసనీయుడు, నమ్మదగినవాడు, ఇవన్నీ పదాలు ఒకటే అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుండి యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయం. యెర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయం. ప్రవక్త అయిన యెర్మీయా రాస్తున్న మాటలు ఇవి. సో 10వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూసుకున్నట్టయితే యెర్మీయా 10-11, జెరమయా చాప్టర్ 10 verse 10 and 11. ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఇక్కడ మనం మొదట్లో చూస్తే యెహోవాయే నిజమైన దేవుడు అన్నారు. తర్వాత 11వ వచనం కూడా చూస్తే, మీరు వారితో ఈలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను, ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. సో ఇక్కడ మనం గమనించినట్టయితే యెర్మీయా 2 విషయాలు మనకు కూడా చెప్తున్నాడు. ఒకటి ఏంటిదంటే యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పేసి. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్న దేవతలన్నీ నిజమైనవి కావు అని చెప్తున్నాడు. మనుషులు సృష్టించినవి. దేవుడు సమస్తాన్ని సృష్టిస్తే మనుషులు ఆ సృష్టిని దేవతలుగా మార్చుకొని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ యెర్మీయా అందరికీ మరొకసారి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెహోవాయే నిజమైన దేవుడు. పాత నిబంధనలో యెహోవా అన్న పదం మనం చూసినప్పుడు అది త్రిత్వమైన దేవునికి మరి సూచిస్తుందన్నమాట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ముగ్గురు కలిపి దేవుడు అని మనం ఎట్లా నమ్ముతామో ఆ దేవునికే సూచిస్తున్న పదం యెహోవా అన్న పదం. అయితే ఆయనే నిజమైన దేవుడు అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత మనము యోహాను సువార్తకు వచ్చేసరికి, యోహాను సువార్తలో 17వ అధ్యాయం మనం చూసినట్టయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు మాటల్లో చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అంటున్నాడు. ఇక్కడ మొదటి పదాలు చూసినట్టయితే అద్వితీయ, ఒకే ఒక సత్య దేవుడు అయిన నీవు. ఇందాక యెర్మీయా నిజమైన దేవుడు అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఆయనను తండ్రిని సత్యమైన దేవుడు అని అంటున్నాడు. సత్య దేవుడు అయిన నిన్నును అని అంటున్నాడు. అంటే సత్యమైన దేవుడు. సో నిజము, సత్యము అన్న రెండు ఒకటే. ఇంగ్లీష్లో పదం ఏంటిది? ట్రూత్, ట్రూ లేదా ట్రూ. సో ట్రూ గాడ్ అన్నట్టుగా నిజమైన దేవుడు. అయితే మరి ఈ లోకంలో మనం ఏం చూస్తామంటే, ఒక సత్యం ఉంటే సాతాను ఏం చేస్తాడు? అసత్యాన్ని
వ్యాప్తి చేస్తాడు. సో నిజమైన దేవుడు ఉన్నాడు అనంటే సాతాను ఏం చేస్తున్నాడంటే అబద్ధ దేవుళ్ళని దేవతలను సృష్టిస్తున్నాడు మనుషులను మోసం చేయడానికి, ఆ నిజమైన దేవుడి నుండి తొలగించడానికి సాతాను చేసే పన్నాగాలు ఇవన్నీ. అయితే అసలు నిజంగా దేవుడు ఉండడం అంటే ఏంటిది, లేదా దేవుడుగా ఉండడం అంటే ఏంటిది? దేవుడుగా ఉండడం అంటే ఏంటిది? నిజంగా అంటే చిన్న కొన్ని ఉదాహరణలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఏంటిదంటే బీయింగ్ హ్యూమన్ అని చెప్పేసి ఈ మధ్య టీషర్ట్ల పైన వెనకాల వేసుకొని తిరుగుతూ ఉన్నారు. బీయింగ్ హ్యూమన్. కొంతమంది వ్యక్తులను అడిగితే నువ్వేం నమ్ముతావు, దేవుడిని నమ్ముతావు అంటే నేను దేవుడిని నమ్మను, నేను హ్యుమానిటీని నమ్ముతాను అని అంటారు, మానవత్వాన్ని నమ్ముతాను అని అంటారు. కానీ వాళ్ళలోనే మానవత్వం ఉండదు. ఒక రకంగా చూస్తే పరిస్థితులు వచ్చినప్పుడు కనిపిస్తుంది. బీయింగ్ హ్యూమన్, అసలు మానవుడిగా ఉండడం అంటే ఏంటిది? ఇది చాలామందికి వచ్చే ప్రశ్నలు జవాబులు దొరకక తికమక్కలో అయోమయంలో జీవిస్తూ ఉంటారు. అసలు మానవుడిగా ఉండడం అంటే ఏమిటి? ఆలోచించవలసిన విషయం ఇది. ఆ రకంగానే అసలు దేవుడుగా ఉండడం అంటే ఏంటిది అని ఒకసారి మనము ఆలోచించాలి. అయితే వెస్ట్మిన్స్టర్ షార్టర్ క్యాటకిజం అని చెప్పేసి ఒకటి, దాంట్లో ప్రశ్న జవాబులు ఉంటాయి. అందులో ఒక ప్రశ్న ఏంటిదంటే వాట్ ఈజ్ గాడ్ అని, అంటే దేవుడు ఏమై ఉన్నాడు అని, దేవుడు ఏమై ఉన్నాడు అని. దానికి వాళ్ళు రాసిన జవాబు ఏంటిదంటే, ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి, నేను రిపీట్ చేసి చెప్తాను. దేవుడు ఆత్మయై ఉన్నాడు. దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయన ఉనికిలో, జ్ఞానంలో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయంలో, మంచితనంలో మరియు సత్యంలో అనంతమైన వాడు, శాశ్వతమైన వాడు మరియు మార్పు లేని వాడు. మళ్ళీ చెప్తుంది, చాలా జాగ్రత్తగా వినవలసిన జవాబు. దేవుడు ఏమై ఉన్నాడు అన్నదానికి, దేవుడు మొదటిగా ఆత్మయ్య ఉన్నాడు. బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పేసి. సో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన, గమనించండి, ఎన్ని పదాలని గమనించండి, ఉనికిలో, జ్ఞానంలో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయంలో, మంచితనంలో మరియు సత్యంలో, ఈ 7 విషయాల్లో అనంతమైన వాడు, శాశ్వతమైన వాడు మరియు మార్పు లేని వాడు. అంటే ఈ లక్షణాలన్నీ ఆయన ఉనికిలో మార్పు లేనివాడు, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడు. ఆయనకు పరిమితాలంటూ లేవు. మనుషులకున్న పరిమితాల్లాగా ఆయనకు పరిమితాలు లేవు. అది కేవలం ఆయన ఉనికిలోనే కాదు, ఆయనకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఆయనకు పరిమితాలు లేవు. ఆయన జ్ఞానంలో అనంతుడు, శాశ్వతమైన వాడు. ఆయన శక్తిలో అనంతుడు, ఆయన పరిశుద్ధతలో అనంతుడు, ఆయన న్యాయంలో అనంతుడు, శాశ్వతమైన వాడు, మంచితనంలో అనంతుడు, ఇంకా సత్యంలో అనంతుడు. ఇవన్నిటికీ పరిమితాలు లేవు. అంతేకాదు ఇవన్నీ విషయాల్లో ఆయన మార్పు చెందడు, ఎప్పటికీ ఒకేలాగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ విషయాల్లో ఆయన అనంతమైన వాడు, శాశ్వతమైన వాడు, ఇంకా మార్పు లేని వాడుగా ఉంటున్నాడు. సో దేవుణ్ణి మనము అలా వివరించగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటిదంటే, ఇది ఎవరి ఆలోచన? ఇది ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచనలకు అనుగుణంగా ఉంటే ఆయన నిజమైన దేవుడు అవుతాడు. ఎవరి ఆలోచనలకు అనుగుణంగా ఉంటే ఆయన నిజమైన దేవుడు అవుతాడు. సో ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి. నేను ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడాలని అనుకోను, కానీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాడాల్సి వస్తుంది. ఇంగ్లీష్లో 2 పదాల గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా ఆలోచిద్దాము. ఒక పదం ఏంటిదంటే ఇన్వెన్షన్. రెండవది ఏంటంటే డిస్కవరీ అని. ఇన్వెన్షన్, డిస్కవరీ. అయితే ఇన్వెన్షన్ అంటే ఏంటిదంటే ఈ లోకంలో లేని దానిని కనుక్కోవడం. ఈ లోకంలో లేని దానిని కనుక్కోవడం. ఉదాహరణకు కంప్యూటర్ ఒకప్పుడు ఉందా? లేదు. మొబైల్ ఫోన్స్ ఒకప్పుడు ఉన్నాయా? లేవు. ఈ లైట్ బల్బ్స్ లేవు. ఇంకా టెలివిజన్, ఇవన్నీ లేవు. చాలా విషయాలు మనం ఈరోజు అనుభవిస్తున్న చాలా వాటికి టెక్నాలజీ ఒకప్పుడు లేదు. వాటన్నింటినీ కనుక్కున్నారు కదా.
ఆ రకంగా దాన్ని ఇన్వెన్షన్ అంటారన్నమాట. వాటిని కనిపెట్టారు అన్నట్టుగా. డిస్కవరీ అని ఇంకొక పదం. అదేంటిదంటే ఈ లోకంలో ఉన్నదానినే వారు కనుక్కోవడం. ఉన్నదానినే తెలియదు మనకు అది ఉందని, కానీ కనుక్కున్నారు దాన్ని అన్నట్టుగా. అంటే చిన్న ఉదాహరణకి ఏంటిదంటే ఈ మధ్య చూస్తున్నాం డైనోసార్ ఎముకలు బయటపడ్డం. అవి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, కానీ మనుషులకు ఇప్పటివరకు కనపడలేదు అని కనుక్కుంటున్నారు. లేదా గోల్డ్ ఉన్నదాన్నే కనుక్కుంటున్నారు. ముత్యాలు, సువర్ణము, ముత్యాలు ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి మనకి ఈ లోకంలో, కానీ మనుషులు వాటిని వెతికి కనుక్కుంటున్నారు అన్నమాట. సో ఇన్వెన్షన్కి డిస్కవరీ అన్న పదాలకు వ్యత్యాసము అది. అయినప్పటికీ మనం గమనించే ఈ రెండు పదాలకు కనుక్కోవడం అనే అర్థమే వస్తుంది. సో ఇవి ప్రజలు కనుక్కుంటున్నారే కానీ వాటిని సృష్టిస్తలేరు. అసలు ఏమీ లేని దాని నుండి ఏదో నూతనమైంది సృష్టిస్తలేరు. సో మనిషి దేనిని సృష్టించలేడు మనం గమనించినట్టయితే. ఆ రకంగా మనిషి దేనికి అర్థాన్ని ఇవ్వలేడు. అర్థాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. మనిషిగా ఉండడం అంటే ఏంటిది? మానవత్వం చూపించడం అంటే ఏంటిది? దానికి అర్థాన్ని ఎవరిస్తారు? మనిషిని సృష్టించిన వాడే ఇవ్వగలుగుతాడు, అంతే కదా. సో మనిషి వాటిని కేవలం కనుక్కుంటాడు అంతే, వాటిని సృష్టించలేడు. అయితే దేవుడు మాత్రం సర్వాన్ని సృష్టించాడు కాబట్టి ఆయనే ప్రతి దానికి అర్థం ఇచ్చేవాడు. అయితే దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడని చెప్పేసి మనము చూసుకున్నాం. ఆయన జ్ఞానానికి కొదవ లేదు, పరిమితాలు లేవు. అనంతమైన జ్ఞానము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అది ఎటువంటి మార్పు చెందకుండా కలిగిన జ్ఞానాన్ని కలిగినవాడు దేవుడు. అయితే ఈ లైట్ బల్బ్స్, ఈ ఏరోప్లేన్స్, ఈ శాటిలైట్స్, ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ రాక మునిపే దేవుడికి వాటి గురించి తెలుసు. అవేంటో దేవునికి ముందే తెలుసు. కొంతమంది ఏం నమ్ముతారంటే దేవుడి జ్ఞానం అనేది అనంతమైనది కాదని నమ్ముతుంటారు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ ఆయన కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆయన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాడని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ అటువంటి దేవుని మనం బైబిల్లో చూడం. ఆయనకు ప్రతిదీ తెలుసు, తెలియదంటూ ఏది లేదు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఏం కనిపెడతారో కూడా ఆయనకు ముందే తెలుసు. అవన్నింటినీ మనుషులు కనుక్కున్న వాటినన్నింటినీ, కనుక్కోబోయే వాటినన్నింటినీ కనుక్కోవడానికి కావాల్సిన జ్ఞానము మనుషులకు ఇచ్చింది కూడా దేవుడే ఆ రకంగా చూస్తే. కాబట్టి దేనికైనా సరైన అర్థాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆ స్థానంలో మనిషి లేడు, మనం గమనించాల్సిన విషయం. అలా అయితే దేవుడు ఎవరో వివరించే లేదా నిర్ణయించే స్థితిలో ఉన్నామా మనుషులంగా? ఒక మనిషి దేవుడు ఎవరో అనేది నిర్ణయించగలుగుతాడా? నిర్ణయించలేడు, కేవలం కనుక్కోగలుగుతాడు అంతే. ఇప్పుడు మనము చాలా జంతువులను చూస్తున్నాం కదా, కుక్కలు, పిల్లులు, చాలా పక్షులు, నీటి ప్రాణులు, చేపలు, ఇవన్నీ. అవన్నిటికీ అర్థాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆదాము పేర్లు పెట్టాడు అంతే, సృష్టించలేడు. దేవుడే నిర్ణయించాడు ఏది అన్నది కదా. పేర్లు పెట్టడానికి ఆదాముకు దేవుడు అనుమతించాడు, ఆ పనిని అప్పగించాడు. అంతకుమించి మనిషి ఇంకేం చేయలేడు. సో అట్లయినట్టయితే అసలు దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అని నిర్ణయించేది ఎవరు? ఇది ఎలా ఉందంటే, ఒక యజమాని ఎలా ఉండాలో ఒక బానిస నిర్ణయిస్తాడా? నిర్ణయించలేడు. సో మన ఆలోచన ప్రకారము దేవుడు ఎలా ఉండాలో నిర్ణయిస్తే ఏమవుతుంది? మన ఆలోచన ప్రకారం దేవుడు ఇలా ఉంటేనే దేవుడు అని చెప్పేసి మనుషులు కొన్ని కారణాలు తీసుకొని వస్తే దాన్ని బట్టి మనం ఏం చూడగలుగుతాము? ఈ లోకంలో చూసే దేవుళ్ళు దేవతలే.
సో మనిషి సృష్టించుకున్న దేవుడు అయిపోతాడు, లేదా దేవతలు అయిపోతారు అన్నమాట. అసలు నిజమైన దేవుని మనము ఆ రకంగా కేవలం మనుషుల యొక్క ఆలోచన ద్వారా తెలుసుకోలేము. మన పరిమితాలు దృష్టిలో ఉంచుకొని చూడాలి. అయితే దేవుడు ఎలా ఉండాలో అన్న ఆలోచన దేవునికి మాత్రమే తెలుసు పరిపూర్ణంగా. ఆ ఆలోచనలకు తగినట్లుగా ఉన్నాడు కాబట్టి ఆయన సత్యదేవుడు, నిజమైన దేవుడు అని చెప్పేసి మనము చూసుకోవచ్చు. అది మనకు ఎలా తెలుసు అంటే 2 విషయాలు. దేవుడు బయలుపరిస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలుసుకునే అవకాశమే లేదు. అయితే దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడంటే 2 విషయాలు మనం చూస్తే, ఒకటేంటిదంటే మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకున్నట్టయితే ఈ యొక్క వాక్య భాగం మనం చాలాసార్లు చూసుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి చూసుకుందాము. 19వ వచనము లేదా 18వ వచనం నుండి మనము గమనిద్దాము. కొన్ని వచనాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 21వ వచనం వరకు ఇక్కడ ఏమంటున్నదంటే, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్యుల గురించి రాస్తూ లేదా దేవుని విసర్జించే వారి గురించి రాస్తూ ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ? కొంతమంది ఉన్నారు భక్తిహీనులు, దేవుణ్ణి విశ్వసించిన వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క దుర్నీతి చేత, వారి యొక్క పాపము చేత దేన్ని అడ్డగిస్తున్నారు? సత్యాన్ని అడ్డగిస్తున్నారు అంటున్నారు. అయితే సత్యం గురించి ఇంకేం రాసిందో గమనించుదాం. 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య ఏమైంది? విషదమై ఉన్నది అంటున్నాడు. వాళ్ళకి తెలిసిన విషయము వాళ్ళ మధ్యలో బయలుపరచబడ్డది అంటున్నాడు. ఎలా బయలుపరచబడ్డది? అక్కడే చూస్తే దేవుడు అది వారికి విషదపరిచాడు. ఒక దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించాడు అన్న విషయాన్ని దేవుడే సమస్త మానవులకు బయలుపరిచాడు అంటున్నాడు. అది విషదమైంది అంటున్నాడు, విషదపరిచాడు అంటున్నాడు. ఇక్కడ 20వ వచనం గమనిస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇప్పుడు దేవుని గురించి మనుషులు ఎలా తెలుసుకోగలుగుతున్నారు? ఆలోచించుట వలన. ఇక్కడ ఒక పదం గమనిద్దాం. ఆలోచించుట వలన, సమస్తాన్ని చూసి ఆలోచించటం వలన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నాడు. దానే సాధారణ ప్రత్యక్షత అని మనము అంటాం, అంటే జనరల్ రెవల్యూషన్. దేవుడు సృష్టి ద్వారా తను ఉన్నాడు అన్న విషయాన్ని బయలుపరచుకుంటున్నట్టుగా మనము చూడొచ్చు ఆలోచనల ద్వారా. అయితే దేవుడు ఎలా బయలుపరచుకుంటాడు అన్న విషయంలో మొదటిది ఆలోచనల ద్వారా, సృష్టి ద్వారా అన్నది చూసుకుంటాం. రెండవదిగా మనం ఏం చేస్తామంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు బైబిల్ గ్రంథం ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని మనము ప్రత్యేకమైన ప్రత్యక్షత అని అంటాం, స్పెషల్ రెవల్యూషన్ అంటాం. అంటే ఇది దేవుని మాటలు, దేవుడు కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి రాయిస్తున్న మాటలు ఇవి. ఇది ఆయన మాటలు, మనుషులు పలికినప్పటికీ, మనుషులు రాసినప్పటికీ అది దేవుని మాటలు. ఆయన మనుషులతో మాట్లాడుతూ ఆయన ఎవరో బయలుపరుచుకుంటున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ఎవరో దీని ద్వారా బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రకంగా మనము దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనే వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు స్పష్టంగా. ఆయన బయలుపరిస్తేనే తప్పిస్తే మనము తెలుసుకోలేము. ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. రెండవదిగా మనం ఏం చూస్తామంటే దేవుని జ్ఞానం అనేది సత్యవంతమైనది, అదే ప్రమాణం అనేది. దేవుని జ్ఞానము దేవుడు ఇందాక నిజమైన దేవుడు అన్నట్టుగా మనం చూసుకున్నాము, సత్యవంతుడు అన్నట్టుగా చూసుకున్నాము. ఇప్పుడు దేవుని జ్ఞానం అనేది సత్యవంతమైనది, దేవుని జ్ఞానము సత్యవంతమైనది. అయితే యోబు గ్రంథం మనం ఒకసారి తీసినట్టయితే 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము, అక్కడ మనము 16వ వచనంలో గమనిస్తే 37వ అధ్యాయము, జోబ్ చాప్టర్ 37 verse 16. ఇక్కడ ఏమంటున్నాడంటే యోబు దేవుని గురించి రాస్తూ, లేదా ఇక్కడ మనం గమనిస్తే మేఘములను తేలచేయుటయు
పరిపూర్ణ జ్ఞానము గలవాన్ని మహాకార్యములను నీకు తెలియనా అన్నాడు. ఇక్కడేమన్నాడు? పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఇవి ఏలీహు మాటలు. దేవుని గురించి మాట్లాడుతూ చూస్తే దేవుని యొక్క జ్ఞానం గురించి అతను ఏం చెప్తున్నాడు? పరిపూర్ణమైన జ్ఞానము లేదా సంపూర్ణమైన జ్ఞానము అని చెప్తున్నాడు. సంపూర్ణమైన జ్ఞానం అంటే ఇంకా ఆయనకు తెలియదంటూ ఏది లేదు, సమస్తం ఆయనకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఆయన దగ్గర తప్పుడు సమాచారం అంటూ ఉండదు. మనుషులం మనము చాలా విషయాలు వింటూ ఉంటాం, యూట్యూబ్లో చూసో లేకపోతే వాట్సాప్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టో మనం చాలా విషయాలు నమ్మేసిన విషయాల్లో చాలా మటుకి తప్పు అయ్యి ఉండొచ్చు. మనకు తెలిసిన సమాచారంలో తప్పుడు సమాచారం కూడా ఈ లోకంలో చాలా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనకు తప్పని తెలియకపోయినా అది నిజమని నమ్మేస్తామేమో, కానీ దేవుని దగ్గర అట్లాంటి అంటూ ఉండదు. దేవునికి తెలిసిన ప్రతిదీ నిజమే. తప్పుడు సమాచారం అంటూ దేవుని దగ్గర ఉండదు, ఉండే అవకాశమే లేదు. ఆయనకు తెలిసిందంతా సరైనదే, వాస్తవమైనదే. అయితే ఈ సరైన సమాచారానికి మూలం ఏంటిది అని అంటే దేవుని జ్ఞానం. ఒక్కసారి ఇక్కడ కొద్దిగా రివర్స్లో ఆలోచిస్తున్నాం మనం. ఇందాక ఏమనుకున్నామంటే మనము దేవుని దగ్గర ఉన్న సమాచారం అంతా సరైన సమాచారం అని. అయితే ఇప్పుడు ఏమంటున్నామంటే సరైన సమాచారానికి మూలము ఏంటిది అని అడిగితే అది దేవుని జ్ఞానము. సరైన సమాచారానికి మూలము అనేది దేవుని జ్ఞానము. అయితే మనకు పూర్తి సమాచారం అందకపోవచ్చు, చాలా విషయాల్లో సరైన దానిని పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చేమో, కానీ ఆయనకు సమస్తము తెలుసు. సమస్త సమాచారం ఆయన దగ్గర ఉన్నది, అదంతా సరైనదే, వాస్తవమైనదనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు దేవుడు ఆలోచించినట్లుగా మనము ఆలోచించగలిగితే, దేవుడు ఆలోచించినట్లుగా సమస్త గురించి తెలుసుకున్నట్లుగా మనము ఆలోచించగలిగితే అప్పుడు మనకు ఉన్న ఆలోచనలు ఎటువంటివంటే సత్యవంతమైన ఆలోచనలు. నిజంగా మనము సరి ఏదో తెలుసుకోవాలంటే మనము దేవునికి తెలిసిన విషయాలు మనము తెలుసుకుంటే సరి అంటూ మనకు తెలుస్తుంది. ఆ రకంగా దేవుని యొక్క జ్ఞానము సత్యవంతమైంది. సమస్త జ్ఞానమునకు అదే మూలము. ఈ లోకంలో ఒక జ్ఞానం ఉన్నది, పరలోకంలో ఇంకొక జ్ఞానం ఉన్నది. పౌలు మనకు స్పష్టంగా చూపిస్తుంటాడు. పైనుండి వచ్చే జ్ఞానం గురించి మనము పోరాడాలని చెప్పేసి మాట్లాడుతుంటాడు. అంటే దాన్ని సంపాదించుకోవాలి మనం అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఈ లోకం నుండి వచ్చే జ్ఞానము దేవుని జ్ఞానం ఎదుట అది ఎటువంటిది? వెర్రితనం అంటున్నాడు. వెర్రితనం. సో లోక జ్ఞానం వేరు, దేవుని యొక్క జ్ఞానం, పరలోక జ్ఞానము వేరు. సో క్రైస్తవులుగా మనము పొందుకోవాల్సింది ఏ జ్ఞానము? లోక జ్ఞానమా, పరలోక జ్ఞానమా? పరలోక జ్ఞానము. సో పరలోక జ్ఞానం అన్నప్పుడు కేవలం ఆత్మీయమైన విషయాలనే కాదు. ఇక్కడ మనం చూసినట్టయితే సో ఈ లోకానికి సంబంధించిన ఏ విషయమైనా దేవుడు ఎలా చూస్తున్నాడో అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. చిన్న ఉదాహరణ కంటే మనకు ఈ లోకంలో ముఖ్యంగా మోరల్ సైన్స్, లేకపోతే మోరల్ సైన్స్ కాదు, మనకు ఎన్వైరన్మెంటల్ సైన్స్ అన్న సబ్జెక్ట్ ఏం వింటామంటే ఈ లోకంలో ఉన్న బోధ ఏంటిదంటే ఈ లోకము ఎలా ఉనికిలోకి వచ్చిందని అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. గుర్తుంది కదా చెప్పింది? ఒక సమయంలో ఏమీ లేనప్పుడు ఏదో పేలిందంట. ఏదో పేలి ఈ గ్రహాలన్నీ ఏర్పడ్డాయి, నక్షత్రాలన్నీ ఏర్పడ్డాయి, సూర్యచంద్రుడు ఇవన్నీ ఏర్పడ్డాయంట. అది బయట ఉండే బోధ, కోట్లాది ప్రజలు నమ్ముతున్న విషయాలు ఇవన్నీ. మనుషులు ఎలా వచ్చారంటే కోతుల నుండి వచ్చారని చెప్పేసి. ఒక చిన్న జోక్ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక బాబు తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, అమ్మ మనం ఇక్కడికి వెళ్ళి వచ్చామని చెప్పేసి. అంటే దేవుడు సృష్టించాడు మనను, ఆదాము దగ్గర నుండి వచ్చామని చెప్తామంట. ఆ బాబు ఉండేసి మరి నానేంటి మనం కోతులకి వెళ్ళి వచ్చామని చెప్పాడు అని అంటున్నాడు. అంటే మా వాళ్ళ అమ్మ అంటుందంట, అయ్యో మర్చిపోయాను చెప్పడము, మీ నాన్న కోతులకి వెళ్ళి వచ్చాడు అని చెప్పేసి. అది జోక్. అది
కానీ అంటే ఈ లోకంలో అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ లోకం ఒకటి నమ్ముతుంది, కానీ దేవుడికి ఉన్న సమాచారము వేరు, దేవుడు చూసే విధం వేరు, దేవుడు తెలుసుకున్న విషయం అంటే దేవునికి ఉన్న జ్ఞానము వేరు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం కన్నా భిన్నమైన జ్ఞానం అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ రకంగా ఇప్పుడు మనం లోకం చూసినట్టుగానే ఈ లోకం మనుషులు కోతుల నుండి వచ్చారు, ఏమీ లేనప్పుడు ఏదో పేలి సమస్తం ఏర్పడింది అని నమ్మితే అది తప్పుడు సమాచారం మన దగ్గర ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం చూస్తున్నామంటే దేవుడు భూమి ఆకాశములను సృజించాడన్న విషయాన్ని చూస్తున్నాం. సో దేవుడే సమస్తాన్ని చేశాడనే విషయం మనం నమ్మినప్పుడు అప్పుడు అది సత్యవంతమైన జ్ఞానం అయ్యి ఉంటుంది, సత్యమైన ఆలోచనలు అయ్యి ఉంటాయి. ఆ రకంగా ఈ లోకంలో ఏది జరుగుతున్నా కూడా దేవుని యొక్క దృష్టికోణంలో నుండి లేదా దేవుని యొక్క జ్ఞానము కొలది మనము తెలుసుకున్నట్టయితే మనము సత్యాన్ని తెలుసుకునే వారంగా ఉంటాము. మూడవదికి వచ్చేసి దేవుని యొక్క వాక్యము లేదా మాటలు సత్యవంతమైనవి, అవే సమస్తానికి ప్రమాణం. అని దేవుని యొక్క మాటలు, ఇందాక జ్ఞానం గురించి చూసుకున్నాము, ఇప్పుడు దేవుని యొక్క మాటలు లేదా దేవుని యొక్క వాక్యం గురించి మనం చూసుకుంటాము. సమయాలు, రెండో సమయాలు మనం తీసినట్టయితే, సమయాలు గ్రంథాలు మనం చూసినట్టయితే, రెండో సమయాలు గ్రంథం మనం తీసినట్టయితే 7వ అధ్యాయం, రెండో సమయాలు 7వ అధ్యాయం. ఇది ఈ యొక్క గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. రెండవ సమయాలు 7వ అధ్యాయము, అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యాయం. ఎందుకో మనము చూసుకుంటాము. అయితే ఈ రెండవ సమయంలో 7వ అధ్యాయం మనం ఒకసారి తీసినట్టయితే 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకుందాము. 27వ వచనం నుండి మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవ, సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడవైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగో నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదనని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇక్కడ చాలా విషయాలు కనిపిస్తాయి, కానీ మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ఇక్కడ గుర్తు చూసుకుందాం. ఇక్కడ ఇది ఎవరి ప్రార్థన మనం చూసినట్టయితే 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగో మనవి చేసెను. దావీదు ప్రార్థన. ఇక్కడ ప్రార్థనలు ఏం చెప్తున్నాడంటే, యెహోవాతో మాట్లాడుతాను, దేవునితో మాట్లాడుతూ, ఇదిగో నీవు నాకు సంతానము కలగజేస్తానని చెప్పేసి వాగ్దానం చేసావు, కాబట్టి దానికి తగ్గట్లుగానే నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. దేనికి తగ్గట్లుగా? దేవుడు ఇచ్చిన మాటకు తగ్గట్లుగా. 28వ వచనం చూస్తే, మరి యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. దేవుడు ఏ మాట ఇస్తున్నాడు దావీదుకు? మేలు దయచేస్తానని చెప్పేసి, మేలు చేస్తుంది దావీదు జీవితంలో అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఇక్కడ దావీదు దాన్ని బట్టి ఏమంటున్నాడు చూడు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. అది దేవుని యొక్క నోటి నుండి వస్తుంది కాబట్టి, ఆయన సత్యవంతమైన దేవుడు, నిజమైన దేవుడు కాబట్టి ఆయనలో ఎటువంటి చీకటి లేదు, ఎటువంటి పాపం లేదు. ఆయన పరిపూర్ణమైన దేవుడు, అన్ని మంచి విషయాల్లో పరిపూర్ణత కలిగిన దేవుడు కాబట్టి ఆయన నోటి నుండి వచ్చే ప్రతిదీ మంచిది, ఆయన నోటి నుండి వచ్చే ప్రతిదీ సత్యము. ఇక్కడ నీవు దేవుడు గనుక నీ మాట సత్యం అంటున్నాడు. సో దేవుని మాటను బట్టి దావీదు ఎలా స్పందిస్తున్నాడో ఒకసారి 29వ వచనంలో చూద్దాము. ఇక్కడ 29వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని అంటున్నాడు. మనవి చేస్తున్నాడు, కానీ ఆయన మనవి ఎలా ఉందో ఒకసారి గమనిస్తే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు, నువ్వు మేలు కలగజేస్తానని చెప్పావు, సంతానం దయచేస్తానని చెప్పావు, కాబట్టి నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇలా చెయ్యి అంటున్నాడు,
ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయన నమ్ముతున్నాడు అక్కడ. ఎందుకు నమ్ముతున్నాడు? ఎందుకంటే ఆ మాట దేవుని నోటి నుండి వచ్చింది కాబట్టి, అది సత్యము కాబట్టి నమ్ముతున్నాడు దావీదు. సో ఏ సంతానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు? ఇది తెలుసుకోవాలంటే ఒక సందర్భం చదువుతాము. మనము క్లుప్తంగా ఈ సందర్భం చూసుకుందాము. ఇదే అధ్యాయంలో 2 సమూయేలు 7వ అధ్యాయంలో, నేను ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఈ విషయాలు బట్టి. 11వ వచనం నుండి మనం గమనిద్దాం. 11వ వచనం నుండి ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి. దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాటలు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవుడిచ్చిన వాగ్దానం. ఎవరికి? దావీదుకు. ఏమని? తన తర్వాత తనకు ఒక సంతానం ఇచ్చి ఆ సంతానాన్ని నిత్యము ఏలేటట్టుగా చేస్తానని చెప్తున్నాడు. అంటే సింహాసనము నిత్యము ఆ సంతానానికి దయచేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరా సంతానము? ఎవరా సంతానము వచ్చి మందిరాన్ని కడుతున్నాడు, కట్టి నిత్యము పరిపాలిస్తున్నాడు? సొలొమోన్ చనిపోయి పాతిపెట్టబడ్డాడు. దావీదు తర్వాత సొలొమోన్ సింహాసనాన్ని ఎక్కాడు, పరిపాలించాడు కొద్ది కాలం, కానీ నిత్యము పరిపాలించలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ విషయంలో అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి. దావీదు సంతానంలో నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించి తనకు నిత్య రాజ్యాన్ని ఇస్తున్నానని చెప్పేసి ఇక్కడ ఇది ఒక ప్రవచన, ఇది ఒక వాగ్దానము. ఒక రకంగా ప్రవచనం చూస్తే దానికి మల్టిపుల్ ఫుల్ఫిల్మెంట్స్ ఉంటాయి, అంటే పదే పదే నెరవేరుతాయి అన్నమాట. అది ఇమీడియట్గా సొలొమోను జీవితంలో కొద్దిగా నెరవేరినప్పటికీ అది తాత్కాలికమైనది, అది ఒక ఛాయ లాంటిది అన్నమాట. పరిపూర్ణంగా ఎక్కడ నెరవేరిందంటే యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేరినట్టుగా మనము చూస్తాము. కానీ ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంది ఏంటంటే దావీదు ఏమి నమ్మాడు దేవుని యొక్క మాటల గురించి? అవి సత్యమని నమ్మాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ద్వితీయోపదేశకాండము 32:4 వచనము ఇక్కడ మనకేముందంటే, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇది దేవుని గురించిన వివరణ బైబిల్ మనకిస్తుంది. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన మాట్లాడిన మాటలు సత్యము, ఆయనకున్న జ్ఞానము సత్యవంతమైంది. ఆయన సత్యవంతుడైన దేవుడు, సత్యాన్ని ప్రేమించేవాడు, సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడు. కాబట్టి నమ్ముకొనదగిన దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పడు, ఎప్పుడు కూడా ఎవరికి అవిశ్వాస్యత చూపించడు. ఈ విషయంలో దేవుడు మార్పు లేనివాడు. అయితే 2వ తిమోతి మనం తీసినట్టయితే 2వ తిమోతి, మరి తిమోతికి రాసిన 2వ పత్రికలో మనము అపోస్తలుడైన పౌలు మనుషులకు దేవునికి ఒక వ్యత్యాసం చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక మనం తీసినట్టయితే 2వ అధ్యాయంలో 13వ వచనం గమనిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ మనుషులకు దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను
ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిద్దాం. ఒకటి ఏంటిదంటే, మనుషులుగా మనము అన్ని విషయాల్లో పరిపూర్ణంగా నమ్మదగిన వారంగా ఉండలేము కదా. ఏదో విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాము. మన స్వభావం అటువంటిది, పాపపు స్వభావము కదా. పాపం వైపు మనం నడుస్తూ ఉంటాము. కాబట్టి అన్ని విషయాల్లో మనను మనమే నమ్ముకోలేము. మన సొంత హృదయాన్ని మనము నమ్ముకోలేము. బైబిలే మనకు చూపిస్తుంది అది. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మాత్రము నమ్మదగిన వాడుగానే ఉంటున్నాడు అక్కడ. అది కాకుండా వేరే ఏ రకంగానూ ఉండలేడు ఆయన. గమనించండి, చివరిగా గమనిస్తే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు అనుందా? చేయడు అని లేదు అక్కడ, చేయలేడు అని ఉన్నది. నిజంగా బైబిల్ ప్రకారం మనం చూసినట్టయితే దేవుడు సమస్తము చేయగలడు అని మనం అంటుంటాం కదా. అదొక సందర్భంలో మనం మాట్లాడాలి. ఏ సందర్భంలో అంటే, కొన్ని విషయాలు చేయలేడు అన్న సందర్భంలో. బైబిల్ మనకేం చెప్తుందంటే, ఆయన అబద్ధాలు ఆడలేడు, ఆయన పాపము చేయలేడు. ఇక్కడ ఏమంటుందంటే, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన నడుచుకోలేడు. మనము యేసుక్రీస్తునందు విశ్వసించాము, క్రైస్తవులమని చెప్పేసి మనము నమ్ముతున్నాము కదా. క్రైస్తవులుగా ఈ లోకంలో నడుచుకుంటున్నాము. అయినప్పటికీ అప్పుడప్పుడు సమయ సందర్భాలను బట్టి మన క్రైస్తవ గుణానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా మనము నడుచుకుంటూ ఉంటాము కదా. అటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? ఉంటూనే ఉన్నాయి. దాన్ని మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఇంకా శరీరంలో ఉన్నాం కాబట్టి, ఒకవైపు శరీరం పోరాడుతుంది, ఇంకొక వైపు మన ఆత్మ పోరాడుతుంది. అటువంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ దేవుడు మాత్రము అటువంటి స్థితిలో లేడు. ఆయనలో ఒక పోరాటం అనేది ఉండదు, ఇది చేయాలా అది చేయాలా అని అంటూ. ఆయన ఎప్పుడూ పాపము చేయలేడు. ఆయన స్వభావానికి, ఆయన లక్షణాలకి విరుద్ధంగా నడుచుకోలేడు. కాబట్టి మనం ఏం చూస్తామంటే, ఆయన మాటలు సత్యవంతమైనవి. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు. అందులో అబద్ధం అనేది ఉండదు, తప్పుద్రోవ పట్టించదు. మనం బైబిల్ గురించి ఏమి నమ్ముతామో 4 విషయాలు నమ్ముతుంటాం కదా. గుర్తున్నాయి అవన్నీ? 4 విషయాలు బైబిల్ గురించి. ఒకటి, బైబిల్లో తప్పులు లేవని. ఇంకోటి, బైబిల్ తప్పుదారి పట్టించదని. ఇంకొకటి, బైబిల్లో దేవుని యొక్క అధికారం మనకు ఉన్నదని. ఇంకోటి ఏంటంటే, విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో మనకు దేవుని యొక్క వాక్యము సరిపోతుంది. అంటే ఈ లోకంలో దేవుడు ఎవరు, మనిషి ఎవరు, ఈ లోకం ఎటువంటిది, రక్షణ ఎటువంటిది అని చెప్పేసి ఆ విషయాల్లో బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి బైబిల్ మాటలను మనము పరిపూర్ణంగా నమ్మచ్చు. దేవుడు ఈ సత్యాన్ని మనుషులకు బయలుపరుస్తున్నాడు, వారితో పంచుకుంటున్నాడు. సో ఎలా బయలుపరుస్తున్నాడు? ఇందాక చూసుకున్నట్లుగా వాక్యం ద్వారా, తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. మరియు ఇంకొక రకంగా మనం చూసినట్టయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తన సత్యాన్ని బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ రకంగా? ఒకసారి మనం యోహాను సువార్త తీసినట్టయితే, యోహాను సువార్త మనం తీసినట్టయితే 1వ అధ్యాయంలోనే మనకు 2 వచనాలు చూపిస్తుంటాయి. యేసు ప్రభువు ఎవరు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. యేసు ప్రభు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2 వచనాలు, 14వ వచనం ఒకటి, 17వ వచనం ఒకటి, యేసుక్రీస్తు గురించి ఏమని వివరించి చెప్తున్న ఈ యొక్క వచనాలు మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే 14వ వచనంలో ఆ వాక్యము, ఏ వాక్యము? పైన వివరించిన వాక్యం గురించి మొదటి వచనాల్లో యేసుక్రీస్తు గురించి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎలా నివసించెను? కృపా సత్య సంపూర్ణుడుగా. నిండా కృపతో ఉన్నాడు, నిండా సత్యంతో ఉన్నాడు. అంతేకాదు 17వ వచనంలో కూడా చూస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్తలోని 14వ అధ్యాయం మనం ఒకసారి తీసినట్టయితే 6వ వచనంలో మనకి ఏముంది? 14వ అధ్యాయము 6వ వచనం. ఇది చాలామందికి తెలిసిన వచనమే. 14:6 యోహాను సువార్తలో యేసు ఇలా అంటున్నాడు, నేనే మార్గమును
సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. ఆయనే సత్యము. ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచించాలి. ఒక వ్యక్తి వచ్చి నేనే సత్యమును అంటే ఆయనతో పాటు ఇంకా వేరే సత్యాలు ఉన్నాయనా అర్థము? నేను మాత్రమే సత్యమును, నేను మాత్రమే దేవుని దగ్గరికి మార్గమును అని చెప్పినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంకా వేరే మార్గాలన్నింటినీ కొట్టిపడేస్తుంది. వేరే ఆలోచనలు, సత్యం అని చెప్పే ఆలోచనలన్నింటినీ కొట్టిపడేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువు మాత్రమే నిజమైన రక్షకుడు, నిజమైన మధ్యవర్తి. ఎవరికి? దేవునికి, మనిషికి. మనిషి, పాపి అయిన మనిషి దేవుని చేరుకోవాలంటే తన పాపంతోనూ వెళ్ళలేడు దేవుని దగ్గరికి. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ మనిషి యొక్క పాపాన్ని తాను ఆ శిలువ పైన మోసి దాన్ని అక్కడ సిలువ వేసేసాడు. ఆయన మరణము పునరుద్ధానము ద్వారా దాన్ని కొట్టిపడేసాడు. కాబట్టి యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరి పాపము అక్కడ శిలువ పైన ఉన్నది. ఇప్పుడు వారి హృదయంలో లేదు ఇక. సో యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరి పాపము క్షమింపబడుతుంది పూర్తిగా. వారు నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి చేరగలుగుతారు. ఈరోజు మనము క్రైస్తవులుగా ప్రార్థనలో తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నామనంటే అది యేసుక్రీస్తు వలననే. యేసుక్రీస్తు అసలు కార్యం చేశాడు కాబట్టి మనము ఈరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నాము. లేకుంటే మనకు యాక్సెస్ లేదు. అయితే మనం కూడా ఆయనలాగా ఆయన ద్వారా సత్యాన్ని తెలుసుకొని సత్యవంతులము, నమ్మతగిన వారము అవ్వాలనేదే దేవుని చిత్తం. మనం కొన్ని వారాలుగా చూసుకుంటున్నాం కదా, కొన్ని విషయాలు దేవుడు మనతో పంచుకుంటున్నాడు. కొన్ని లక్షణాలు మనతో పంచుకుంటున్నాడు, కొన్ని లక్షణాలు మనతో పంచుకోవట్లేడు అనేది. ఆయన శాశ్వత కాలం నుండి ఉన్నవాడు, సృష్టింపబడలేదు అని మనం సృష్టింపబడినవారు. ఆ రకంగా మనం దేవునిలాగా ఎప్పుడూ అవ్వలేము. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండలేము. ఆయన పరిమితాలు లేని దేవుడు, అనంతమైన దేవుడు. ఆ రకంగా మనం అనంతమైన వారిగా ఉండలేము. కానీ ఆయనకున్న కొన్ని లక్షణాలు మనతో దేవుడు పంచుకుంటున్నాడు. సో అందులో ఇదొకటి, సత్యవంతులుగా, నమ్మతగిన వారంగా ఉండాలన్నదే. దేవుని స్వరూపము లేదా క్రీస్తు స్వరూపము పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ సత్యమైన జ్ఞానంలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అలా జరగడం ఎంతో అవసరం మన జీవితంలో. మనం నిజంగా దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతలేము అనంటే, దేవుని యొక్క సత్యంలో ఎదుగుతలేము అనంటే మనం దేవుని స్వరూపంలోనికి మారుతలేము అని అర్థం. ఈ విషయం మనము అర్థం చేసుకోవాలి. సో సత్యం గురించి మనం ఎక్కువగా చాలా విషయాలు చూసుకోవట్లేము. ఈరోజు సత్యం గురించి, నమ్మకత్వం గురించి మనం చూసుకుంటున్నాం, విశ్వాస్యత గురించి మనం చూసుకుంటున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అని కొన్ని వచనాలు మనం చూసుకొని మనం ముగించుకుందాము. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం తీస్తే కొన్ని వచనాలు ఇటు అటు మనం చూసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. 3వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు రాస్తూ ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. 10వ వచనం అంటే 9, 10 అక్కడ కలిసి ఉన్నాయి, మనం చూసుకుందాము. ఏమంటున్నాడంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే, అపోస్తలుడైన పౌలు ఏమి చేయొద్దని చెప్తున్నాడో ఎందుకు చేయొద్దని చెప్తున్నాడు. ఏమి చేయొద్దని చెప్తున్నాడు ఇక్కడ? మొదటిగా ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడి అని అంటున్నాడు. అబద్ధాలు పలకకండి అంటున్నాడు. కానీ మన భారతదేశంలో మనం గమనించినట్టయితే అబద్ధాలు అనేది నీళ్ళు తాగినట్లుగా అలవాటు ఉంటుంది మనుషులకు. నోరు తెరిచే అబద్ధాలు కదా. కొంతమంది ఉంటారు అవసరం లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉంటారు.
ఊరికే సరదాకి. నిజంగా మన జీవితంలో కూడా ఒకసారి మనం గమనించుకుంటే మనం అబద్ధాలు ఆడుతున్నామా? ఎవరైనా ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావా అని అంటే ఎక్కడున్నామో కరెక్ట్గా చెప్పము కదా. ఏం చేస్తున్నావు అని అంటే ఏం చేస్తున్నామో కరెక్ట్గా చెప్పము. అట్లని చెప్పేసి అన్ని నిజాలు చెప్పను కాదు, పర్సనల్ విషయాలు కొన్ని ఉంటాయి, అవి మనం చెప్పుకోలేము. అయితే అట్లని చెప్పేసి అబద్ధాలు చెప్పలేము, చెప్పాల్సిన అవసరం మనకు లేదు కూడా. ఇక్కడ కారణం ఏమి ఇస్తున్నారు గమనించండి. ఒకటితో ఒకడు అబద్ధము ఆడకుడి అని అంటూ ఏలయనగా ఇదిగో ప్రాచీన స్వభావము దాని క్రియలతో ఏం చేశారంట కూడా మీరు పరిత్యజించి, మీ ప్రాచీన పాత స్వభావం, ఈ లోకంలో ఉన్న స్వభావాన్ని మీరు పాప స్వభావాన్ని విడిచిపెట్టేశారు. పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, ఎవరి పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున, క్రీస్తు పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మనము నూతన స్వభావాన్ని పొందుకున్నాము, ఆల్రెడీ పొందుకున్నాం మనం. కానీ ఈ నూతన స్వభావం ఏమవుతుంది? నూతన పరచబడుతుంది అంటున్నాడు. ఇక్కడ నూతన పరచబడుచున్న నవీన స్వభావం. నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావమే. నూతన స్వభావం అదో ఒకటే. ఇక్కడ రెండు పదాలు, వేరు వేరు పదాలు వాడుతూ ఒకటే ఆలోచన కూడా ఏంటంటే, మనం కొత్త స్వభావం పొందుకున్నాము, అది క్రొత్తదిగా ఇంకా అవుతూ ఉన్నది. నూతన స్వభావం ఇంకా నూతన పరచబడుతూ ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలనంట, ఇలా ఉంది మన పరిస్థితి, కాబట్టి అబద్ధాలు మనము ఆడకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దీని ముందు 2 పుస్తకాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ 20వ వచనం మనం గమనించినట్టయితే, ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. 20వ వచనం నుండి 25వ వచనాల వరకు, 25వ వచనం వరకు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు రాసిన మళ్ళీ, అయితే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? విశ్వాసులతో మాట్లాడుతున్నాను. విశ్వాసుల గురించి విశ్వాసులతో మాట్లాడుతున్నాను. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకుని వారు కారు అన్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? పైన పాపం గురించి మాట్లాడుతున్నాడు, పాపులు చేసే విషయం గురించి మాట్లాడుతూ, ఇదిగో మీరు క్రీస్తులో సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీకు ఉపదేశించిన విషయాలు పైన వారు చేసేటటువంటి విషయాలు కాదు, పాప విషయాలు కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. చెప్తూ 22వ వచనం నుండి చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 25వ వచనం, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. ఇక్కడ కూడా అదే ఆలోచన కనిపిస్తుంది మనకు. ఏంటంటే, మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసిన వారము, విశ్వసించిన వారము, క్రీస్తునందు నమ్ముకున్న వారము. కాబట్టి నూతన స్వభావం ధరించుకున్న వారముగా మనం నూతనంగా జీవించాలి, పాత జీవితంలాగా కాకుండా అని చెబుతూ ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి, ఇంకా ఏమేమి చేయదో కూడా చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే 25వ వచనంలో ఇక్కడ ఇచ్చే ఆలోచన గమనించండి. ఏమంటున్నాడంటే, మనము ఒకరికొకరము ఏమై ఉన్నామంట? అవయములై ఉన్నాము అంటున్నాడు. అంటే ఒక శరీరంలో అవయములు ఎట్లా ఉంటాయో అట్లా సంఘంలో మనము అవయములుగా ఉన్నాము. అందరం ఒకే శరీరం, క్రీస్తు శరీరానికి సంబంధించిన వారము, వేరు వేరు అవయములుగా ఉన్నవారము. చిన్న ఉదాహరణకి ఏంటంటే, మన కుడి చేయి ఎప్పుడన్నా మన ఎడమ చేయికి అబద్ధం చెప్పిందా? మన కుడి కాలు ఎడమ కాలుకి అబద్ధం చెప్తుందా? ఒక కాలు ఒకవైపు తీసుకెళ్తుంటే ఇంకొక కాలు ఇంకొక వైపు వెళ్తే ఎట్లుంటుంది? ఒక చెయ్యి ఒక పని చేస్తుంటే ఇంకో చెయ్యి ఇంకొక పని చేస్తుంటే ఎట్లుంటుంది? లేదా ఆ పని చేయనీయకుండా. సో ఆ రకంగా ఉంటుందంట అబద్ధాలు ఆడితే.
అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మనుషులు వారిని వారు మోసం చేసుకున్నట్టుగానే ఉంటుంది. సో సంఘంలో ఒకరికొకరు అబద్ధాలు ఆడటం మానేసి ఏం చేయాలంట? సత్యమే మాటలాడవలెను. భారతీయులుగా మనం ఈ విషయం చాలా దీర్ఘంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశంలో మనము పెరిగిన వాతావరణం ఎటువంటిదంటే అబద్ధాలు ఆడడము సాధారణమైన విషయం. 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమంటున్నారు. అంటే ఒక మంచి కార్యం చేయడానికి ఎన్ని అబద్ధాలైనా పర్వాలేదు అని అంటున్నారు. అది మనకు లోకము చెప్తుంది, మన దేశం చెప్తుంది ఒక రకంగా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది ఒకసారి మనము ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం ఏమో అబద్ధాలు ఆడటం మానేసి సత్యమే పలకమని చెప్పేసి చెప్తుంది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి మనకంటే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 20 verse 16, 16వ వచనం మనం గమనిస్తే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని అంటుంది. సో అంతేకాదు, ఒకసారి కీర్తనలు మనం తీసినట్టయితే 15వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చూసుకున్నట్టయితే 15వ కీర్తన మొదటి 3 వచనాలు ఇక్కడ ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు దావీదు రాస్తూ, యెహోవా నీ గుడారముల్లో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడును? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, ఇక్కడ గమనించండి, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. నిజంగా పరిపూర్ణమైన హృదయంతో మనము నిజము పలికినప్పుడు మనం ఎలా ఉంటాం? ఒకరి గురించి మనము వారు లేనప్పుడు చెడుగా మాట్లాడము, ఒకరిని కించపరిచేటట్టుగా మనము మాట్లాడము, అబద్ధాలు ఆడము, మోసం చేయము మన మాటలతో. అయితే దేవుడు సత్యాన్ని ప్రేమించేవాడు, అబద్ధాన్ని ద్వేషించేవాడు, అసహ్యించుకునేవాడు. అది ఆయనకు ఇష్టం లేదు. అయితే సాతాను మాత్రము సత్యాన్ని ద్వేషిస్తాడు, అబద్ధాన్ని ప్రేమిస్తాడు. యేసుప్రభు సాతాను గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? అబద్ధాలకు తండ్రి అని అంటున్నాడు, ఫాదర్ ఆఫ్ లైస్ అంటున్నాడు. సో సాతాను అబద్ధం ఆడినప్పుడు తన సొంత స్వభావం నుండి వస్తుందని అంటున్నాడు. దేవుని స్వభావము సత్యము, దేవుని స్వభావంలో నుండి సత్యం వస్తే సాతాను యొక్క స్వభావంలో నుండి అబద్ధాలు వస్తున్నాయి. సో దేవుడు సత్యాన్ని ప్రేమిస్తాడు, అబద్ధాన్ని ద్వేషిస్తాడు. సాతాను సత్యాన్ని ద్వేషిస్తాడు, అబద్ధాన్ని ప్రేమిస్తాడు. అయితే మనము దేనిని ప్రేమిస్తున్నామో, దేనిని ద్వేషిస్తున్నాము? మనం దేనిని ప్రేమిస్తున్నాము, దేనిని ద్వేషిస్తున్నాము, దాన్ని బట్టి మనము ఎవరై ఉన్నామో తెలుస్తుంది. ఎవరి తాలూకానో మనకు తెలుస్తుంది. ఈ మధ్య చాలామంది కార్ల పైన రాసుకుంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పేసి. ఆయన ఏంటిది ఎమ్మెల్యే తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే ఆయన పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పేసి. అయితే మనం మాట్లాడే మాటలు బట్టి, మనం చేసే క్రియలను బట్టి మనం సాతాను తాలూకానా దేవుని తాలూకానా అన్నది తెలుస్తుంది. చివరిగా ఒక వచనం చదివి ముగించుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12. పన్నెండవ అధ్యాయంలో 22వ వచనం మనము చూసుకుందాము. 22వ వచనం ఇక్కడ గమనించండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏంటంట?
హేయములు. సత్యవర్తనలో ఆయనకి ఇష్టం. అబద్ధాలంట యెహోవాకు దేవునికి హేయము. ఆయన అసహ్యించుకుంటాడు దాన్ని, ఆయన ఇష్టపడాడు దాన్ని, ద్వేషిస్తాడు దాన్ని. సో మన జీవితంలో క్రైస్తవులం అని చెప్పుకుంటూ మనం ఇంకా అబద్ధమాలు ఆడుతున్నామా? ఈ విషయంలో మనము మార్చుకోవాలి. ఎందుకు మనం సత్యం పలకాలి అని అంటే, మన దేవుడు సత్యవంతుడు కాబట్టి, ఆయన నోటి నుండి, ఆయన స్వభావం నుండి వచ్చేది సత్యమే కాబట్టి, క్రైస్తవులుగా మన స్వభావంలో నుండి కూడా సత్యమే రావాలి, మన నోటి నుండి కూడా సత్యమే రావాలి, అబద్ధాలు రాకూడదు. ఆ రకంగా మనం జీవించినట్టయితే దేవుడికి మన జీవితంలో మహిమ కలుగుతుంది. అంతేకాదు మన చుట్టూ ఉన్న వారికి క్షేమం కలుగుతుంది, మన సొంత ఆత్మలకు మంచి జరుగుతుంది. అది దృష్టిలో ఉంచుకొని మనము జీవిద్దాం. దేవుడు సత్యవంతుడు, దేవుడు నమ్మతగినవాడు కాబట్టి ఆయనను పోలి మనం నడుచుకుంటే మనం కూడా సత్యవంతులము, నమ్మతగిన వారంగా ఈ లోకంలో జీవిస్తాము. మనల్ని చూసి దేవుణ్ణి నమ్ముకునేవారు ఉంటారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నావు. అవునయ్యా, నీవు సత్యవంతుడవు, నమ్మదగిన వాడవు కాబట్టి మా నిరీక్షణ అంతా ప్రభువా మీపై ఉంచు మేము జీవిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ యొక్క సత్యాన్ని మేము గ్రహించి రక్షణ పొందుకున్నాము. కాబట్టి ప్రభువా మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇదిగో నూతన స్వభావాన్ని ధరించుకొని మేము జీవిస్తున్నాము. అది మీరే మాకు దయచేశారు. మరి ఈ నూతన స్వభావంలో మేము ఎలా జీవించాలో అలా జీవించడానికి మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. సత్యం పలుకుతూ మరి ఇదిగో పాపాన్ని ద్వేషిస్తూ నీతిని ప్రేమిస్తూ జీవించే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. మాకు అందరికీ కావాల్సిన సహాయం మనకు అందించమని వేడుకుంటూ మరొకసారి యొక్క వాక్యాన్ని మా హృదయ లోతుల్లో ఉంచి అది ఫలించేటట్టుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడును మా కొరకు సెలవుల ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.